Hey guys, hope you're all doing well. సో ఈ వీడియోలో నేను కొన్ని ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ బేసిక్ కాన్సెప్ట్స్ అనొచ్చు, బేసిక్ టెక్నాలజీస్ అనేవి కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద టాపిక్, ఒక అనౌన్స్మెంట్ ఏంటంటే ఇక్కడ FBO అండ్ FSO మెయిన్స్కి డిజాస్టర్ మేనేజ్మెంట్ టాపిక్స్ అనేవి చూసాను సిలబస్లో. సో ఇఫ్ యూ గైస్ వాంట్ దోస్ వీడియోస్ డిజాస్టర్ మేనేజ్మెంట్వి, నాట్ మోర్ దెన్ 3 వీడియోస్ వస్తాయి, ఎందుకంటే తక్కువే ఉంది టాపిక్స్. సో కావాలి అంటే కమెంట్ చేయండి డిజాస్టర్ మేనేజ్మెంట్ వీడియోస్ అని. సో నేను నెక్స్ట్ వీడియోస్లో ఒక 3 వీడియోస్, నాట్ మోర్ దెన్ 3 వీడియోస్ ఆ టాపిక్స్ అన్ని కవర్ చేస్తాను. అండ్ వన్ మోర్ అనౌన్స్మెంట్ ఏంటంటే, అజ్జు అకాడమీ వాళ్ళ యాప్ ఎవరైనా ఇన్స్టాల్ చేసుకోకపోతే చేసుకోండి, ఎందుకంటే వాళ్ళు FBOకి సంబంధించి జనరల్ సైన్స్కి క్లాసెస్ అండ్ టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేస్తున్నారు. చాలా యూజ్ అవుతుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ చూసాం ప్రిలిమ్స్లో వాళ్ళ టెస్ట్ సిరీస్ ఎంతవరకు యూజ్ అయింది అని. అందుకనే సజెస్ట్ చేస్తున్నాను, ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెట్టా. సో ఈ వీడియోలో ఏంటంటే స్పెసిఫిక్గా ఎక్వాటిక్ ఎకోసిస్టమ్కి సంబంధించి టర్మినాలజీస్ తీసుకున్నాను నేను. అండ్ రిమైనింగ్ టర్మినాలజీస్ ఎక్వాటిక్ ఎకోసిస్టమ్కి సంబంధించి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఎక్వాటిక్ ఎకోసిస్టమ్ పేరులోనే ఉంది. ఎకోసిస్టమ్ అంటే ఏంటో మనం చూసుకోవాలి. మన అందరికీ తెలిసిందే, చిన్నప్పటి నుంచి మనం చదువుకున్నాం. ఎకోసిస్టమ్ ఇస్ నథింగ్ బట్ ఇంటరాక్షన్, లివింగ్ ఆర్గానిజమ్స్ వాటి చుట్టూ ఉన్న ఈ ఫిజికల్ ఎన్వైరన్మెంట్ ఏదైతే ఉందో దాని మీద ఇంటర్డిపెండెన్సీ అవ్వచ్చు ఆర్ ఇంటరాక్షన్ అవ్వచ్చు, దాన్ని ఎకోసిస్టమ్ అంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఏదైనా ల్యాండ్ తీసుకుంటే టెరిస్ట్రియల్ ఎకోసిస్టమ్ అంటారు, వాటర్ తీసుకుంటే అక్వాటిక్ ఎకోసిస్టమ్ అంటారు, లేకపోతే మ్యాంగ్రూవ్స్ అదొక సపరేట్ ఎకోసిస్టమ్, లేకపోతే ఏదైనా రెయిన్ ఫారెస్ట్ అదొక సపరేట్ ఎకోసిస్టమ్. సో అలా ఎకోసిస్టమ్స్ ఉంటాయి. ఇప్పుడు అందులో మనం అక్వాటిక్ ఎకోసిస్టమ్లో టర్మినాలజీస్ చూసుకుంటున్నాం. ఫస్ట్ ఏంటంటే వెట్లాండ్స్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు నో. ఏంటంటే వెట్లాండ్స్ అనేది ఒక ట్రాన్సిషన్ ల్యాండ్ అని చెప్పుకోవచ్చు. టెరిస్ట్రియల్కి అక్వాటిక్కి, టెరిస్ట్రియల్ ఎకోసిస్టమ్కి అక్వాటిక్ ఎకోసిస్టమ్కి మధ్యలో ఒక ట్రాన్సిషనల్ ల్యాండ్ ఏరియాని వెట్లాండ్స్ అంటారు. ఇక్కడ ఉన్న సాయిల్ అనేది ఎప్పుడు మాయిశ్చర్గా ఉంటుంది అనమాట. సో ఈ వెట్లాండ్స్ని ఎకోటోన్స్ అని కూడా అంటారు. ఎకోటోన్స్ అంటే ఏంటంటే అదొక జోన్ ఆఫ్ జంక్షన్ బిట్వీన్ 2 ఎకోసిస్టమ్స్ కి, ఒక జోన్ ఆఫ్ జంక్షన్ ని ఎకోటోన్ అంటారు అనమాట. బెస్ట్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఎకోటోన్ కి మార్ష్ ల్యాండ్ తీసుకుంటే అది వెట్ ల్యాండ్ కి డ్రై ల్యాండ్ కి మధ్యలో ఉన్న ఎకోటోన్ అనొచ్చు. లేకపోతే ఎష్యూరి అదొక ఫ్రెష్ వాటర్ సాల్ట్ వాటర్ మధ్యలో ఎకోటోన్ అవ్వచ్చు. లేకపోతే గ్రాస్ ల్యాండ్స్ అదొక డెజర్ట్ ఫారెస్ట్ కి మధ్యలో ఎకోటోన్. సో ఎకోటోన్ అంటే అర్థమైంది కదా. ఈ వెట్లాండ్స్ లో ఏంటంటే స్టాటిక్ వెట్లాండ్స్ ఉంటాయి, నెక్స్ట్ రన్నింగ్ ఆర్ ఫ్లోయింగ్ వెట్లాండ్స్ అనేవి ఉంటాయి. స్టాటిక్ వెట్లాండ్స్ అంటే లైక్ మార్ష్ ల్యాండ్స్, పీట్ ల్యాండ్స్, అంటే అవి కదలవు అనమాట, అలా మూవ్మెంట్ లేకుండా ఉంటాయి. అదే రన్నింగ్ వెట్లాండ్స్ అనుకోండి, రివర్స్ అవ్వచ్చు, స్మాల్ స్ట్రీమ్స్ అవ్వచ్చు, వాటిని రన్నింగ్ వెట్లాండ్స్ అని అంటారు. నెక్స్ట్ టర్మినాలజీ ఏంటంటే మార్ష్ ఆర్ మార్షెస్ అని అంటాం కదా. ఇది ఏంటంటే లైక్ ఇప్పుడు ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ ఎడ్జెస్ టు ఒక రివర్ అవ్వచ్చు ఆర్ లేక్స్ అవ్వచ్చు, దానికి ఎడ్జసెంట్ గా ఉన్న పీస్ ఆఫ్ ల్యాండ్ విచ్ ఇస్ వాటర్ లాగ్డ్ అనమాట, దాన్ని మార్ష్ అని అంటారు. జనరల్ గా ఇక్కడ మనం ఎక్కువ గడ్డి అలాంటివి చూస్తూ ఉంటాం, ఎందుకంటే ఎక్కువ వాటర్ లవింగ్ ప్లాంట్స్ అనేవి ఇక్కడ గ్రో అవుతుంటాయి. గ్రాసెస్ ఆర్ రీడ్స్ అంటారు, లేకపోతే రషెస్ అంటారు. అవి నేను ఇమేజెస్ వేస్తే చూడండి, అవి ఎక్కువగా గ్రో అవుతాయి అనమాట ఈ మార్షెస్ లో. నెక్స్ట్ టర్మినాలజీ స్వాంప్ ఏంటంటే ఇది కూడా ఒక వెట్లాండ్. ఈ స్వాంప్ కి మార్ష్ కి డిఫరెన్స్ ఏంటంటే, ఈ స్వాంప్ అనేది ఒక వెట్లాండ్ దట్ ఈస్ ఫారెస్టెడ్, అంటే ఫారెస్ట్ తో కవర్ అయి ఉంటుంది, వాటర్ అండ్ ఫారెస్ట్ అనమాట. ఫారెస్ట్ బట్ బేస్ అంతా వాటర్ తో. ఆ వాటర్ అనేది విచ్ ఈజ్ స్లో మూవింగ్ ఆర్ స్టాటిక్, అలా లైట్ గా కదులుతున్న వాటర్ అవ్వచ్చు ఆర్ స్టాగ్నెంట్ గా ఉండిపోయిన వాటర్ అవ్వచ్చు. బట్ అక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. when కంపేర్ టు మార్షెస్, ఇక్కడ ఏంటంటే గడ్డి అలాంటి చిన్న చిన్న shrubs అంటారు కదా, అలాంటివి ఉంటాయి అనమాట. ఇంకా స్వాంప్స్ ఏంటంటే, ఈ స్వాంప్ లో ఉన్న వాటర్ అనేది ఏదర్ ఫ్రెష్ వాటర్ అవ్వచ్చు, సీ వాటర్ అవ్వచ్చు ఆర్ బ్రాకిష్ వాటర్ అంటే మిక్స్ ఆఫ్ బోత్ ఫ్రెష్ వాటర్ అండ్ సాల్ట్ వాటర్. ఈ స్వాంప్స్ కి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ఈ లార్జెస్ట్ స్వాంప్స్ వరల్డ్ లో ఎక్కడ చూడొచ్చు అంటే, లార్జ్ రివర్స్ ఉన్నాయి కదా, లైక్ అమెజాన్, మిసిసిపి, కాంగో, ఆ రివర్స్ దగ్గర లార్జెస్ట్ స్వాంప్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ టర్మినాలజీ ఏంటంటే హాలోఫైట్స్. ఇది లాస్ట్ ఎగ్జామ్ లో కూడా వచ్చింది అనుకుంటా. హాలోఫైట్స్ అంటే ఒక ప్లాంట్ ఏదైతే హై సెలైన్ వాటర్ కంటెంట్ ని తట్టుకొని గ్రో అవుతుందో దాన్ని హాలోఫైట్ అంటారు. అందుకే వీటిని సాల్ట్ టాలరెంట్ అంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ మ్యాంగ్రూవ్స్. ఇదేంటంటే సెలైన్ వాటర్ లో పెరుగుతున్న ప్లాంట్స్ అనమాట.
నెక్స్ట్ టర్మినాలజీ ఎస్చురీ. ఎస్చురీ అంటే సింపుల్ గా రివర్ మౌత్ అని కూడా అనుకోవచ్చు. ఇది ఒక వాటర్ బాడీ, జనరల్ గా సముద్రాలకి ఓపెన్ గా ఉంటుంది అనమాట. రివర్ స్ట్రీమ్స్, ఒక రివర్ ఆర్ సమ్ మోర్ దాన్ వన్ స్ట్రీమ్, గ్రూప్ ఆఫ్ రివర్స్ అనేవి వచ్చి సముద్రంలో కలుస్తాయి కదా, ఎంటర్ అవుతాయి కదా. సో దట్ పార్ట్ విచ్ ఈస్ మిక్చర్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ అండ్ సాల్ట్ వాటర్, బ్రాకిష్ వాటర్ అంటారు, దాన్ని ఎస్చురీ అని అంటారు అనమాట. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద టర్మినాలజీస్. నెక్స్ట్ వీడియోలో ఈ అక్వాటిక్ ఎకోసిస్టమ్ కి సంబంధించి మిగతా టర్మినాలజీస్ అనేది కంటిన్యూ చేస్తా. థ్యాంక్ యూ గైస్.